విన్న తర్వాత కూడా ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఏ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు సార్? సరే, జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం, ఏ ప్రైవేట్ వ్యక్తులకి మేము కట్టబెట్టాం చెప్పండి, అలా పేర్లు చెప్పండి కనీసం. మీకు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర, A to Z ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఏ ప్రైవేట్ వ్యక్తులకి, లేకుంటే ఏ ప్రైవేట్ వ్యవస్థకి, ఏ ప్రైవేట్ కంపెనీలకి మేము ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను అప్పచెప్పాం, వాళ్ళ చేతిలో పెట్టాం, తలాలు వాళ్ళ చేతికి ఇచ్చాం. సార్, ఈరోజు కోటి సంతకాలు వర్మ గారు, యాక్చువల్గా నేను మీ పర్సనల్ నెంబర్కి ఒక వీడియో కూడా పంపించాను. ఆ పార్టీ తాలూకా ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ గారు, మా నియోజకవర్గం ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ఇదే కోటి సంతకాల గురించి. 2 నెలల మా కృషి 1,36,00,000 మంది ప్రజలు సంతకాలు సేకరణ చేశాం, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు పెట్టారు అన్నారు. కానీ ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 1,04,00,000 అని చెప్పారు. సార్, సంతకాలు ఎన్ని సేకరించారో గౌరవ ఎమ్మెల్సీ గారికి ఐడియా లేదు, గౌరవ ఎమ్మెల్యే గారికి ఐడియా లేదు. వీళ్ళిద్దరే లెక్కల్లో తేడా. కావాలంటే మీకు ఆ బయట పెట్టారు, అది కూడా మీరు ప్లే చేసుకోవచ్చు, ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారు. ఎందుకంటే అది నేనేమి ఫ్యాబ్రికేట్ చేసిన వీడియో కాదు. యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి అంశం కూడా నేను విన్నాను. సార్, మేమేం అడుగుతున్నాం ఈరోజు, ఇప్పుడు బ్రదర్ రాజీవ్ గారు కూడా ఉన్నారు కాబట్టి లైవ్ లో, నేను ఒకటే అడుగుతున్నాను సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం మా వెంట నడిచి 1,00,000 సంతకాలు పెట్టారు అంటున్నారు. మేమేం అడుగుతున్నాం తెలుసా సార్? మీరు రాష్ట్ర వ్యాప్తంగా డేటా మాకు వద్దు సార్. 175 నియోజకవర్గాల్లో మీరు సంతకాలు సేకరించారు. PPP మెడికల్ కళాశాల నిర్మాణానికి వ్యతిరేకంగా మీరు సంతకాలు సేకరించామంటున్నారు. అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని వేల సంతకాలు సేకరించారో డేటా బయట పెట్టండి. మేము అడుగుతున్నది సార్, నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే, వర్మ గారు నిజంగా ప్రజలు PPP విధానానికి వ్యతిరేకంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు ముందుకు వేస్తే, నిన్న కూడా వీళ్ళు ఒక ర్యాలీలు పెట్టారు సార్, ఏది జిల్లా కేంద్రాలలో అని. ఏ ర్యాలీలు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెట్టవచ్చు. నేనేమంటున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మా నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికలలో మొండితోక జగన్మోహన్ రావు గారు అనే ఎమ్మెల్యే గారికి 74,000 ఓట్లు పడ్డాయి సార్. ఈ 74,000 ఓట్లలో ఎన్ని వేల మంది సంతకాలు పెట్టుంటారు సార్ మా నియోజకవర్గంలో? ఈవెన్ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయనకు కూడా ఒక ఓట్లు పడి ఉంటాయి కదా సార్, వాళ్ళు అంతమంది పెట్టారు సంతకాలు. నిజంగా ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలు హర్షించకపోతే, ప్రజలు వ్యతిరేకం చేస్తుంటే ఆ ప్రజానికం మొత్తం బయటికి రావాలి కదా. మా దగ్గర డేటా ఉంది, మేము మోటలు మోసాం, పెట్టెల్లో బండిల్స్ కట్టి తీసుకెళ్లి గవర్నర్ బంగ్లాలో అప్పచెప్పాం. ఈ గవర్నర్ బంగ్లాలో అప్పచెప్పడమే కాదు, ఇంకొక అడుగు ముందుకు వేస్తాం, కోర్టులో కూడా ప్రజెంట్ చేస్తామంటున్నారు. చేయమనే చెప్తున్నాం, మేము కూడా చేయమనే చెప్తున్నాం సార్. సార్, ఈరోజు ఢిల్లీలో కూడా ఈ PPP విధానాన్ని అమలుపరుస్తున్నారు. ప్రతి దగ్గర కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో PPP విధానాన్ని అమలుపరుస్తున్నారు. PPP విధానం అనేది పెద్ద బూతు, లేకుంటే పెద్ద తప్పేం కాదండి. మరి ఎందుకు దీన్ని ప్రధాన కాదజయ్, దీన్ని ప్రధాన అజెండాగా తీసుకుని అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్తున్నారు? అన్ని దగ్గర అమలైతే వాళ్ళే అబాస్పాలు అయిపోతారు కదా. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి ఉన్న క్లారిటీ ఒకటే సార్, ఇక్కడ అవాస పాలవుతున్నామా, నవ్వుల పాలవుతున్నామా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరండి. ఆయన పట్టుకున్న కుందేలకు ఒకటే కాదు, పరుగులు పెడుతుంటాడు అట్లా. ఎందుకంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రజలు అనుకోవాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే ఎందుకు సార్ దీనంతా ఎందుకు? నేను ఒకటే స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నా. మీరు 175 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గానికి ఎన్ని వేల సంతకాలు ప్రజలు చేశారు? ఆ నియోజకవర్గ ప్రజలతో కనీసం మీరు బహిరంగ సభ పెట్టండి. ఒకటి పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తుంది, ఇబ్బంది లేదు. ఇన్ని వేల మంది అంటే కాదు అజయ్, ఇప్పుడు మీ అబ్జెక్షన్ ఏంటి? PPP విధానాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నది అన్నది. వాళ్ళు 1,00,000 సంతకాలు వచ్చినాయా, 5 లక్షలు వచ్చినాయా, 10 లక్షలు వచ్చినాయి, ఏదన్నా గవర్నర్ అయితే కలిసారు కదా. ఇప్పుడు అవన్నీ చిట్టా అంతా దాని లెక్కల వాళ్ళ ప్రయోజనం. నేనేమంటున్నా, గవర్నర్ కలవటం మ్యాటర్ కాదు సార్, సంతకాలు ఎవరు పెట్టారు? ప్రజలు పెట్టలేదా? సంతకాలు పెడితే మీరు తీసుకెళ్లి గవర్నర్ గారికి ఒకటో తప్పలేదు, మీ సంతకాలు మీరే పెట్టేసుకుంటే ఓకే. మీ అనుమానం వాళ్ళ సంతకాలు వాళ్ళే పెట్టుకున్నారు 4-5 రోజులు కూర్చుని. అది మా అనుమానం కాదు, అది నిజం. అది అనుమానాలు కాదు వర్మ గారు, అది నిజం. ఎందుకంటే ప్రజలే స్వచ్ఛందంగా పెట్టుంటే అదే ప్రజలు బయటకు వచ్చి ఈ రోజు కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి మేమే సంతకాలు పెట్టామని ప్రతి మండలంలో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ప్రజానికం బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. మేము కూడా అడిగాం సార్, ప్రజల్లోకి వెళ్ళి మా చుట్టుపక్కల గ్రామాలకు మేము వెళ్ళాం సార్. అమ్మా, మరి ఇట్లా PPP విధానానికి మీరు వ్యతిరేకిస్తున్నారా, సంతకాలు సేకరించారంటే మా దగ్గరికి ఎవరు రాలేదు, మేము ఏ సంతకాలు పెట్టలేదు అంటున్నారు. మరి 1,00,000 సంతకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్సీ గారేమో 1,36,00,000 సంతకాలు అంటారు, ఎమ్మెల్యే గారేమో 1,04,00,000 సంతకాలు అంటారు. వీళ్ళకి ఫిగర్లే క్లారిటీ లేవు. మళ్ళీ వీళ్ళు 1,00,000 సంతకాలు మేము సేకరించాం, తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇస్తున్నాం, రేపు పొద్దున హైకోర్టుకి ఇస్తున్నామని. ఈరోజు కూటమి ప్రభుత్వం PPP విధానంతో
ప్రభుత్వ మెడికల్ కళాశాలని త్వరతగతిలో నిర్మాణం పూర్తి చేసి దాన్ని ఏదైతే వైద్య విద్యను అభ్యసించేదానికి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు కేటాయించాలి త్వరగా. అదే విధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా మెడికల్ సహాయం అందించాలని ఒక ఆలోచనతోటి త్వరతగతిన మేము మెడికల్ కళాశాలని లేకుంటే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయాలని మేము చూస్తుంటే ఎక్కడ కూటమికి మంచి పేరు వస్తుందో ఒక బాధతోటి ఒక భయంతో ఇవన్నీ చేస్తున్నారు తప్ప. వర్మ గారు మీరు స్టార్టింగ్ లో ఒకటి కోట్ చేశారు. ఏదైతే నిన్న కానిస్టేబుల్ నియామక పత్రాలలో పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడటం, ఒక కానిస్టేబుల్ ఏదైతే నియామక పత్రం తీసుకున్నారో ఒక రోడ్డు అంశం గురించి మాట్లాడటం. సార్ ఒక్క విషయం సార్, నిన్న ఏదైతే కానిస్టేబుల్ నియామక పత్రాలు వాళ్ళ చేతుల్లో తీసుకున్నారో సార్, ప్రతి ఒక్క కానిస్టేబుల్ అన్న చేతిలో, ప్రతి ఒక్క కానిస్టేబుల్ కళ్ళల్లో కంటనీరు సార్, ఆనంద బాష్పాలు. 4 సంవత్సరాల తర్వాత ఈ రోజు మా కళ నిజమైంది అని 2022లో వీళ్ళు అన్నారు సార్. 2022లో మేమే ఇచ్చాము, మా నాయకుడు ఇచ్చాడు, ప్రిలిమ్స్ పెట్టాడు, ప్రిలిమినరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టుకి వెళ్ళిందంటే కోర్టులోకి వెళ్తే కోర్టులో సమస్యను పరిష్కరించడం మీకు చేత కాలేదా 2022 నుంచి 2024 వరకు? ఈ రోజు మేము నియామక పత్రాలు ఇస్తే మా మీద పడి ఏడుస్తున్నారు. క్రెడిట్ చోరీ చంద్రబాబు, క్రెడిట్ చోరీ చంద్రబాబు. ఆఫ్ కోర్స్ క్రెడిట్ చోరీ అనుకోండి సార్. ఈ ఉద్యోగాలు ఎవరు సార్ ఇచ్చేది? ప్రభుత్వాలు. ఒక ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం కంటిన్యూషన్ ఉద్యోగాలు ఇవ్వాలా, అంతేగాని బ్రేకులు వేయవద్దు దేనికి కూడా. ఈరోజు మేము ఇచ్చాం. నిన్న సార్ ఒక్కొక్క కానిస్టేబుల్ కళ్ళల్లో ఆనంద బాష్పాల కంటన్ నీరు సార్, నిజంగా గుండె చెమ్మగిలిపోతుంది. అంటే వాళ్ళు ఎంత వేచి చూశారు ఉద్యోగాల కోసం. ఇవన్నీ మనం సంతోషపడాలి కానీ మంచి చేస్తే మంచి మీద బురద వేయడం కరెక్ట్ కాదు. రైట్, ఓకే. సుజాత గారు.